अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। आदिलाबाद में ब्रेस्ट फीडिंग वीक के तहत आगाही रैली का इनेकाद। जिले कलेक्टर राष्ट्रीय शान ने रैली को झंडी दिखाकर रवाना करते हुए कहा, माँ का दूध नौमौलूद बच्चों की बेहतरीन ग़िज़ा और कुदरती तहफ़्फ़ुज़। इस मौके पर तलबा ने सकाफ़ती प्रोग्राम पेश किए और नुमाया कारकर्दगी दिखाने वालों में इनामात भी तकसीम किए गए। పాపకి పాలు పట్టలేదా? ఎంతలా ఏడుస్తుంది? లేదు, నాకు 2 డేస్ నుంచి దగ్గు, జలుబు, జ్వరం. ఇప్పుడు నేను పాలు పడితే బిడ్డకి కూడా వస్తుంది అని నేను డబ్బా పాలే పడుతున్నాను. నీకేమైందక్క? నువ్వెందుకు డబ్బా పాలు పడుతున్నావు? పాలు పడితే ఆంటీలాగా కనిపిస్తాను, తొందరగా ముసలివాళ్ళు అవుతారంట కదా, అందుకే. అవునక్క, నా బిడ్డ కూడా చాలా ఏడుస్తుంది. నా పాలు సరిపోవట్లేదు అనుకుంటా. నేను కూడా డబ్బా పాలే స్టార్ట్ చేశాను. ఇలా దగ్గు, జలుబు, జ్వరం వస్తుంది అని పాలు పట్టడం ఆపొద్దు. అవి పాల ద్వారా రావు. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. బిడ్డ తరచుగా ఏడవడానికి పాలు సరిపోకపోవడమే కారణం కాదు. చాలా కారణాలు ఉంటాయి. తొందరపడి బిడ్డకి పాలు సరిపోవట్లేదని డబ్బా పాలు స్టార్ట్ చేయకూడదు. ఖచ్చితంగా 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. పాలు పట్టడం వల్ల శారీరకంగా ఎలాంటి మార్పులు ఉండవు. చెప్పాలంటే పాలు పట్టడం వల్ల తల్లికి చాలా ఉపయోగాలు ఉంటాయి. తల్లి బిడ్డ బంధం పెరుగుతుంది. ప్రసవం తర్వాత రక్తాశ్రయం తగ్గిస్తుంది. రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, షుగర్ రాకుండా కాపాడుతుంది. బరువు తగ్గడం, ఇలాంటి ఉపయోగాలు చాలా ఉన్నాయి. సీన్ 4 నేను అల్లా ఏదైనా బైక్లో వస్తుంది. ఏమైందమ్మా? బిడ్డ చాలా డల్గా ఉంది డాక్టర్. అవునా? ఎన్ని నెలలమ్మా బిడ్డకి? 8 నెలలు డాక్టర్. పొద్దున ఏం పెట్టావు మరి? సెర్లాక్, అరటిపండు పెట్టండి డాక్టర్. మరి వీటితో పాటు తల్లిపాలు పట్టలేదా? మీరే కదా డాక్టర్ 6 నెలల పాటు తల్లిపాలు పట్టమన్నది. 6 నెలల తర్వాత తల్లిపాలు ఆపేశాను. అయ్యో, అలా కాదమ్మా. 6 నెలల వరకు బిడ్డకి తల్లిపాలు మాత్రమే పట్టాలి. 6 నెలల తర్వాత నుండి తల్లిపాలతో పాటు అన్నం, సెర్లాక్ లాంటివి ఇవ్వాలి. పాలు ఇవ్వడం మొత్తానికి ఆపకూడదు. ఇలా 2 సంవత్సరాల వరకు ఇవ్వాలి. అప్పుడే బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. బిడ్డ తొందరగా రోగాల పాలు కాదు. తల్లిపాలు ప్రతి బిడ్డ హక్కు, ప్రతి తల్లి బాధ్యత. పుట్టిన గంటలోనే తల్లిపాలు ప్రారంభిద్దాం. పాలు తప్పకుండా ఇద్దాం. మొదటి 6 నెలలు తల్లిపాలు మాత్రమే. 6 నెలల తర్వాత పోషకాహారంతో పాటు 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలు కొనసాగిద్దాం. బిడ్డకు మనం ఇవ్వగలిగే మొదటి బహుమతి తల్లిపాలు. అది ప్రేమ, పోషణ, రోగనిరోధక శక్తి, ఆరోగ్యానికి పునాది. తల్లిపాలను కాపాడుదాం. ప్రతి బిడ్డకి ఆరోగ్యాన్ని పెంచుదాం. ఆరోగ్యవంతమైన తల్లి, ఆరోగ్యవంతమైన బిడ్డ, ఆరోగ్యవంతమైన సమాజం. థ్యాంక్ యూ. మీ అందరికీ తెలుసు దట్ ఈ తల్లిపాలు చాలా ముఖ్యమైన పిల్లలు ఆరోగ్యం కోసం. బేసికల్గా 6 నెలల పిల్లలు పుట్టిన తర్వాత తల్లిపాలు మాత్రమే తాగిపించేయాలి. ఎందుకంటే దాంట్లో ఏవైతే అది కొలెస్ట్రాల్ ఉంటాయో, సో ఆ కొలెస్ట్రాల్లో చాలా యాంటీబాడీస్ ఉంటాయి. ఆ యాంటీబాడీస్ ద్వారానే మళ్ళీ పిల్లల ఆరోగ్యం కూడా బాగా ఉంటాయి. కానీ మన దగ్గర చూస్తే అంటే కొన్ని సందర్భంలో అది ఆదివాసీ గ్రామంలో కానీ, తాండాలో కానీ, మిగతా రూరల్ ఏరియాస్లో కానీ కొందరు మళ్ళీ తల్లిపాలు అప్పుడు రాకపోతే మళ్ళీ వేరే ఏమైనా ఆవు పాలు కానీ, అటువంటి హనీ కానీ అటువంటి కూడా మళ్ళీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. దాంట్లో పిల్లలకి ఇన్ఫెక్షన్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. పిల్లలు బతికే ఛాన్స్ కూడా అటువంటి సందర్భంలో ఉండకూడదు. కాబట్టి మనం కూడా అందరూ ఆశాలు, అంగన్వాడీ టీచర్సు వాళ్ళందరి ద్వారా కూడా మళ్ళీ ఇక్కడ రిమ్స్లో కూడా ప్రత్యేకంగా మళ్ళీ కంగారు మదర్ కేర్ కూడా, అంటే పిల్లలకి మళ్ళీ ఆ తల్లి చర్మంతో స్పర్శం ఉండాలి. దానికోసం కంగారు మదర్ కేర్ కూడా ప్రారంభించడం జరిగింది. దీంట్లో మాకు సంకల్పలో ప్రత్యేకంగా ICMR ద్వారా సంకల్ప ప్రోగ్రాంలో కూడా నియోనాటల్ మోర్టాలిటీ రేట్ కూడా చాలా వరకు తగ్గించింది. కాబట్టి
అందరూ కూడా ప్రత్యేకంగా అంటే తల్లితో పాటు వాళ్ళ అటెండెంట్స్ ఎవరైతే ఉన్నారో భర్త కానీ అత్త అమ్మ కానీ వాళ్ళది కూడా చాలా క్రూషియల్ రోల్ ఉంటాయి. అటువంటి కంగారు మదర్ కేర్ కానీ తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి, దానికోసమే మళ్ళీ అందరూ కూడా అవగాహన కూడా ఈరోజు ఈ ర్యాలీ ద్వారా, తర్వాత ఈ వారోత్సవంలో కూడా అంగన్వాడీ సెంటర్స్ కానీ టీహెచ్సీస్ కానీ అక్కడ అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ వచ్చిన ఎవరైతే బిడ్డ కావచ్చు, వచ్చిన ఎవరైతే బాబు కావచ్చు, వాళ్ళకి తప్పకుండా 6 నెలల వరకు తల్లి పాలు మాత్రమే తాగిపించేయాలి, వేరే ఏమైనా తాగిపించకూడదు. అటువంటి ఒక సంకల్పం తీసుకుంటే ప్రతి ఒక్క పిల్లలు బాగా ఆరోగ్యంతో మళ్ళీ ఒక 1000 రోజులు ఏవైతే బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, దాంట్లో కూడా మనం చక్కగా పిల్లలందరికీ కూడా వికాసం కూడా ఇన్షూర్ చేయగలుగుతాం. కాబట్టి ఈ ర్యాలీ ఈరోజు దానికోసం చేస్తున్నాము. దాంతో మళ్ళీ డిఎంహెచ్ఓ గారు, తర్వాత డైరెక్టర్ రిమ్స్ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ కూడా పాల్గొంటున్నారు. సో అందరికీ కూడా ఈ ర్యాలీ నిర్వహించేందుకు బాగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా దానికోసం బాగా ప్రచారం చేయండి. ఎందుకంటే తెలిసినా కూడా కొందరు మళ్ళీ ఏదైనా అంటే తల్లిపాలు రావడం లేదు, అటువంటి సందర్భంలో కొంత వేరే ఇవ్వడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. సో అప్పుడు కూడా జస్ట్ మనం కంగారు మదర్ కేర్ అంటే చర్మంకి స్పర్శ చేస్తే ఆటోమేటిక్గా తల్లిపాలు కూడా వస్తాయి. అటువంటి మనం బాగా ప్రచారం చేస్తే మనం ఈ ఎవరైతే పుట్టిన పిల్లలు ఉన్నారో వారికి మనం చాలా మంచిగా కూడా ఆరోగ్యంతో ఇన్షూర్ చేయగలుగుతాం. అది అందరికీ కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. हनमकुंडा के खाजीपेट में एमएलए नैनी राजेंद्र रेड्डी ने 50 लाख रुपए की लागत से सीसी रोड और 30 लाख रुपए से वाटर टैंक की तामीर का संग बुनियाद रखा। इस मौके पर उन्होंने तरक्याती कामों में रुकावट डालने वाली सियासत पर तनकीद की, जबकि बिजली हादसे में जाँ बहक शख्स के अहल खाना को 5 लाख रुपए इमदादी चेक भी फराहम किया। काजीपेट दरगाह बहुत बढ़िया और ऑल ओवर द इंडिया से आते हैं और इसके बारे में एवरी ईयर हम लोगों कॉरपोरेशन और कलेक्टर साहब ने सब लोग मिलके अरेंजमेंट्स के बारे में स्वीकृति कर ली है। अभी 2-3 दिन में पूरा कंप्लीट भी हो जाता है और इसलिए दरगाह के बाजू से ही एक रोड 30 ईयर से एक प्रॉब्लम था, वो प्रॉब्लम का भी कुसूर पाशा साहब और या माजी लोकल कॉरपोरेटर सब लोगों मिलके वो प्रॉब्लम को भी आज सॉल्व हो गए, रोड की इनाग्रेशन भी हो गए और 1 मंथ के अंदर तो काम भी ख़त्म करने का। और वो रोड की वजह से बोड़ागुट्टा कड़पकोंडा वहाँ तक शॉर्टकट बहुत बढ़िया शॉर्टकट हो जाएगा। तो इस वो एक है। और दरगाह के अंदर 35 लाख से वाटर टैंक प्रॉब्लम था, वो वाटर टैंक का भी आज ओपनिंग कर दिया है। और जो भी दरगाह 48 डिवीज़न में प्रॉब्लम से वो बहुत कुछ भी सॉल्व कर लिए। अभी भी स्मशान वाटिका और थोड़ी काम अभी बच गया है, वो भी जल्द से जल्द खत्म करवाएंगे। वरंगल के मिल्स कॉलोनी पुलिस स्टेशन की जानिब से शंभुनी पेट जंक्शन पर साइबर क्राइम से मुतल्लिक़ आगाही प्रोग्राम मुनक़्क़िद किया गया। पुलिस ने रैली, इंसानी जंजीर और हलफ बर्दारी के ज़रिए आवाम को ऑनलाइन फ्रॉड, OTP और फिशिंग जैसे साइबर जराइम से होशियार रहने की तलक़ीन की, जबकि तलबा में तस्वीरी मुकाबलों के फ़ातिहीन को इनामात भी दिए गए। I will not share my personal information carelessly. I will not click on online links or respond to suspicious phone calls. I will not do any online money transfer without verification. I will be cyber smart, spread cyber awareness and build a cyber safe तेलंगाना। मिलकर करेंगे फ्रॉड का फुल स्टॉप। मिलकर करेंगे फ्रॉड का फुल स्टॉप। वरंगल देही इलाके के कटरियाल गांव में मुफ्त मेगा हेल्थ कैंप का इनेकाद। वर्धनापेट के MLA KR नागराजू ने कैंप का इफ्तिताह करते हुए कहा, ऐसे तिब्बी कैंप देही और गरीब आवाम के लिए बड़ी सहूलत। इस मौके पर आवाम को मुफ्त तिब्बी मुआयना और इलाज की खिदमत फराहम की गई। అందరికీ చోటే అనే ప్రియమైన పేరుతో అందరికీ బహుహృదయ సేవ ట్రస్ట్ కూడా నడుపుతున్నాడు సోదరుడు. సో అందరికీ చోటే బాయ్ అని పిలుస్తుంటారు, అందరు చోటు అని అందరికి సుపరిచితుడు.
ఆయన మరి ట్రై సిటీకి అధ్యక్షతగా అయిన మొదటిసారి నా కాన్స్టిట్యున్సీలో బ్లడ్ క్యాంప్ పెట్టడం, అలాగే ఐ టెస్టింగ్, బ్లడ్ ర్యాండమ్ చెకింగ్స్ పెట్టడం, మెగా హెల్త్ క్యాంప్ పెట్టడం లయన్స్ క్లబ్ వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ఆల్రెడీ చోటు అన్ని సేవా సంస్థలలో ఉన్నాడు. ఆయన సహృద సేవా ట్రస్ట్తోని ఎంతోమంది అనాథలకు ఆశ్రమం ఇచ్చి वरंगल के साबिक मेयर और साबिक रुकन असम्बली नन्ना पुनैनी नरेंद्र की सालगिरह के मौके पर BRS रहनुमा और कारकुनों ने मुख्तलिफ फलाही सरगर्मियाँ अंजाम दी। मदर टेरेसा स्कूल में इज्तिमाई ताम का एहतमाम किया, जहाँ तलबा और मुस्तहिक अफराद में खाना तकसीम किया गया, जबकि मुक़र्रिरीन ने नन्ना पुनैनी नरेंद्र की अवामी खिदमात को खराज तहसीन पेश किया। वनपर्ती के एडिशनल कलेक्टर खिमिया नायक ने सरकारी स्कूलों के तलबा के यूनिफॉर्म की सिलाई का जायजा लेते हुए हिदायत दी कि तमाम काम मियारी अंदाज में 10 अगस्त तक मुकम्मल किया जाए। उन्होंने कहा कि यूनिफॉर्म बर वक्त मुतल्लिका स्कूलों तक पहुंचाने के लिए काम में तेजी लाई जाए। वनपर्ती के एडिशनल कलेक्टर विनोद कुमार ने मलकापुर गांव में भू भारतीय जमीनों की रीसर्वे कार्रवाई का जायजा लेते हुए शफाफ और दुरुस्त अमल की हिदायत दी। उन्होंने राइस मिलों, सरकारी स्कूल और आंगनवाड़ी मरकज़ का भी मुआयना किया और मियार ग़िज़ाइयत और सफाई के उसूलों पर सख्ती से अमल करने की ताकीद की। वनपर्ती ज़िले में सोरावरम प्रताप रेड्डी प्रेस क्लब की इमारत की तामीर के लिए खसूसी तरक्याती फ़ंड से 20 लाख रुपए मंजूर किए गए। ये मंजूरी MLA टोडी मेघा रेड्डी के खसूसी काविशों से दी गई, जबकि रियासती वजीर पोंगुलेटी श्रीनिवास रेड्डी ने सहाफ़ियों की दरख्वास्त पर फौरी मुस्बित फैसला करते हुए फंड्स की मंजूरी दी। तेलंगाना के देही तरक्की व पंचायत राज महकमे के खसूसी चीफ सेक्रेटरी M दाना किशोर ने तमाम अजला को हिदायत दी कि 15 अगस्त तक रियासत भर में 13,046 फार्म पोन्ड्स की तामीर मुकम्मल की जाए। उन्होंने पानी के तहफ़्फ़ुज़ के मंसूबों में तेज़ी लाने और ग्राम पंचायत तरक्याती मंसूबों को मुकर्ररा मुद्दत में मुकम्मल करने पर जोर दिया। आदिलाबाद में खसूसी ज़रूरतों के हामिल बच्चों के वालिदैन के लिए बेदारी सेमिनार मुनक़्क़िद किया गया। ज़िले कलेक्टर राष्ट्रीय शाह ने कहा है कि ऐसे बच्चों को मियारी तालीम, जदीद टेक्नोलॉजी और मुसलसल तरबियत फराहम करना ज़रूरी। इस मौके पर वालिदैन को हुकूमती सहूलतों से आगाह किया गया और नुमाया खिदमात अंजाम देने वालों को एजाज़ात से नवाजा किया। ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా విద్యా బోధనలు కావచ్చు, ఫిజియోథెరపిస్ట్ కానీ, స్పీచ్ థెరపిస్ట్ కానీ, ఫిజియోథెరపిస్ట్ కానీ వారు ఈ నియామకం చేసి కొన్ని వారి సర్వీసెస్ కానీ ఇవన్నీ కూడా కావచ్చు, కూడా చేస్తున్నాము. ఇందాక మళ్ళీ పెద్దలు చెప్పినట్టు తల్లిదండ్రులు ఒకటే, మీరు ప్రతిరోజు మీ పిల్లలకి భవితా సెంటర్కి తప్పకుండా పంపించాల్సిన బాధ్యత ఉంటుంది. అది మళ్ళీ మధ్యలో గ్యాప్ అయింది అనుకోండి, అక్కడ ఏవైతే సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది, అది విద్యాపరంగా కావచ్చు, లేదు స్పీచ్ థెరపీ కావచ్చు, ఫిజియోథెరపీ కావచ్చు, మళ్ళీ దాని నుంచి పిల్లలు దూరం అవుతారు. పిల్లలకి మధ్యలో గ్యాప్ వచ్చినాయి అనుకోండి, మళ్ళీ చాలా డిలే అవుతాయి మళ్ళీ రికవరీ చేయడానికి. సో ఆ రికవరీ జరగాలి, పిల్లలు మంచిగా మాట్లాడగలగాలి, పిల్లలు మంచిగా మళ్ళీ వాకింగ్ చేయగలగాలి, లేదు ఏమైనా చదవగలగాలి అంటే తప్పకుండా భవితా సెక్టర్లోనే ఇవన్నీ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఎవ్రీ డే ఏదైనా ఒక్కరోజు గ్యాప్ లేకుండా పిల్లలకి భవితా సెంటర్కి పంపించండి. అదే నేను ఇక్కడ ఒక తల్లిదండ్రులు అందరినీ కూడా కోరుతున్నాము. దీంతో పాటు కొన్ని 3-4 అంశాలు కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఒకటేమో అంటే ఇప్పుడు ఉన్న బేసికల్గా టెక్నాలజీలో వైద్య ఆరోగ్య వ్యవస్థలు మనం ఇటువంటి ఒకటి డాక్టర్ గారు చెప్పారు 12 సంవత్సరాల నుంచి ఇవి అన్ని కూడా మనం బాగా చూసుకోవాలి. దీంతో పాటు మరి ఒక గర్భిణీ స్త్రీలకి ఒక స్కాన్స్ ఉంటాయి. స్కాన్ ప్రత్యేకంగా టీకా
టీఫా స్కాన్ చాలా ఇంపార్టెంట్. టీఫా స్కాన్, నానోవారీ టీఫా స్కాన్ అంటారు. అయితే దాంట్లో కూడా ఇటువంటి మళ్ళీ ఒకవేళ పిల్లలకి డెవలప్మెంట్ లో ఏమైనా డిసెబిలిటీ ఉన్నాయి, డెవలప్మెంట్ డిసార్డర్ ఉన్నాయి, అవి మనం అప్పుడే గుర్తించుకోవచ్చు. సో పిల్లలు పుట్టిన తర్వాత మనకి తెలుస్తున్నాయి. మనం కడుపులో ఉండేటప్పుడు కూడా ఇటువంటి టీఫా స్కాన్ ద్వారా అక్కడ పిల్లల డెవలప్మెంట్ ఏ విధంగా అవుతున్నాయి, ఆయనకి కానీ బిడ్డకి కానీ ఏమైనా అనారోగ్య సందర్భంగా ఏమైనా ఇష్యూ ఉందా, డెవలప్మెంట్ డిలే ఉందా, డిసార్డర్ ఉందా, అవి అన్ని కూడా తెలుసుకోవచ్చు. దానికి మనం కూడా చాలా వరకు ప్రయత్నం. निजामाबाद में सुरक्षा का तिरंगा मुहिम के तहत विजय रूरल इंजीनियरिंग कॉलेज में साइबर रबेदारी प्रोग्राम मुनक्किद किया गया। पुलिस कमिश्नर साई चैतन्या ने तलबा को ऑनलाइन सरमायाकारी के फ्रॉड, फर्जी ट्रेडिंग ऐप्स और सोशल मीडिया धोखाधड़ी से होशियार रहने की तलकीन की और साइबर जुर्म की सूरत में फौरी तौर पर 1930 हेल्पलाइन पर शिकायत दर्ज कराने की अपील की। కాషాయానికి బీ అలర్ట్ అని, తెలుగుకి బీ అవేర్ అని, గ్రీన్కి బీ సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్పడం జరిగింది. మన యొక్క తిరంగాని కూడా మనం తీసుకోవాలి. మన తిరంగాని ఎందుకు ఇట్ ఈస్ నాట్ మీకు అప్పటి తిరంగాకి ఇప్పుడున్న వాల్యూ, ఇప్పుడున్నది ఏంటి, మనం ఎప్పుడు అవేర్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, సెక్యూర్గా ఉండాలి. దాని ద్వారా మనం సైబర్ సెక్యూర్ తెలంగాణ ఫామ్ అవుతుంది. దాంట్లో సెక్యూర్ కంట్రీ తెలంగాణ ఫామ్ అవ్వాలంటే సెక్యూర్ పర్సన్ యాజ్ అన్ ఇండివిజువల్ మీరు సెక్యూర్గా ఉండాలి, మీ కుటుంబం సెక్యూర్గా ఉండాలి, సైబర్ సేఫ్గా ఉండాలి. సో ఈ విషయాలు జస్ట్ మీకే కాదు, ఇంటికి వెళ్ళి ఒకసారి మీ పేరెంట్స్తో కూడా మాట్లాడండి. ఓటీపీలు వస్తూ ఉంటాయి, ఓటీపీలు వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. ఓటీపీ ఫ్రాడ్స్ వల్ల వి హావ్ సీన్ హియర్ లక్షల రూపాయలు పోతున్నాయి సైబర్ అరెస్ట్ వల్ల. ఎవరు రిటైర్డ్ టీచర్స్, వాళ్ళ పెన్షన్ అమౌంట్ మొత్తం 60 లక్షలు పోయినాయి. సైబర్ అరెస్ట్ 60 లక్షలు భయపెట్టిన డబ్బులు ఇచ్చేసారు. ఉద్యోగాలు ఇప్పిస్తారని అట్లా పంపించడం పీడియాక్ పెట్టాం. పీడియాక్ అంటే వాడికి కోర్టు లేదు, ఏం లేదు, సంవత్సరం పాటు జైల్లోనే ఉంటాడు. నిజామాబాద్ ఫస్ట్ మనం ఇంప్లిమెంట్ చేసాం. వీఆర్ డూయింగ్ ఇట్, బట్ ఇట్ విల్ ఓన్లీ బి హెల్ప్ఫుల్. మీరు అవేర్గా ఉండి ఈ యొక్క నాలెడ్జ్ని మీ పేరెంట్స్కి, మీ చుట్టుపక్కల తీసుకెళ్ళాలి. మీరు చదువుతున్నారు, మీకంటే చుట్టుపక్కల వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. మీరు ఈ మాటలు చెప్పాలి. ఎన్షూర్ దట్ దే ఆర్ అవేర్ అండ్ ఎన్షూర్ దే ఆర్ సేఫ్. సో అందరూ ఇది తప్పకుండా పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. अदबी तंजीम हिंदी साहित्य संगम के जनरल सेक्रेटरी जितेंद्र कुमार जूली की बच्चों की नज़मों की पहली किताब झगड़ा करना गंदी बात की रस्म इजरा मुनक़िद हुई। तकरीब में राशिद मुरादाबादी ने अपनी नज़्म पेश की, जबकि उन्हें साहित्य सचेतक सम्मान और शाल पेश करके एजाज से नवाजा किया। साहित्यकारों से सच्चा मैत्री भाव दिखाता है, साहित्यकारों से सच्चा मैत्री भाव दिखाता है। कर रहा वर्षों से हिंदी साहित्य संगम की सेवा, कर रहा वर्षों से हिंदी साहित्य संगम की सेवा, निष्ठा पूर्वक अपना दायित्व जौली निभाता है, निष्ठा पूर्वक अपना दायित्व जौली निभाता है। और अंतिम है कि अपने कलम के जादू से उत्सुकता जगाता है, अपनी कलम के जादू से उत्सुकता जगाता है। जब भी वो अपना संग्रह प्रकाशित कराता है, जब भी वो अपना संग्रह प्रकाशित कराता है। और हुआ है आज झगड़ा करना गंदी बात का लोकार्पण। मध्य प्रदेश के विदिशा से सामने आई एक वीडियो में तलबा को सैलाबी नदी में उबूर करके स्कूल जाते हुए देखा गया। बताया जा रहा है कि पुल न होने के बाइस बच्चे रोजाना अपनी जान खतरे में डालकर स्कूल पहुंचते हैं। वाक़े पर सियासी रद्दमल भी सामने आया और हुकाम से फौरी हिफाजती इक़दामात का मुतालबा किया जा रहा।
आदिलाबाद में कनकादुर्गा चिट फंड के 93 मुतासरीन को 2 करोड़ 34 लाख रुपए से ज्यादा मालियत के चेक्स तकसीम किए गए। जिले एसपी अखिल महाजन की निगरानी में कानूनी कार्रवाई के बाद मुतासरीन को बरसों बाद अपनी जामा पूंजी वापस मिली है। एसपी ने आवाम से गैर कानूनी सरमायाकारी स्कीमों से मोहतात रहने की अपील की। చెందినవాన్ని ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను నేను। అయితే కనకదుర్గ చిట్ ఫండ్స్లో నేను 2019లో చిట్టి వేయడం జరిగింది 5 lakhsకి। కరోనా టైంలో కూడా నేను పేమెంట్ చేశాను, చాలా ఇబ్బందులు గురి చేసుకుంటూ। అయితే చిట్టి లేపిన తర్వాత కూడా ఈ కరోనా సిచ్యువేషన్ వల్ల ఈ చిట్టి మొత్తం బ్లాక్ అయిపోయినాయి, నాకు అమౌంట్ రాలేదు। చాలా తిరిగాను ఆఫీస్ చుట్టూ, ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు। తర్వాత ఒకసారి వచ్చి మన ఆదిలాబాద్ ఎస్పీ సార్ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది। సో దీని గురించి వాళ్ళు తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మేము కొద్దిగా రిజిస్టర్ ప్రాసెస్ కూడా చేశాము। చేసిన తర్వాత మాకు నిన్న అంటే సోమవారం రోజు కాల్ రావడం జరిగింది, సార్ వచ్చి ఇట్లా కనకదుర్గ చిట్ ఫండ్స్ అమౌంట్ చెక్ తీసుకోండి అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను। ఇది కేవలం క్రెడిట్ గత కొన్ని రోజు క్రితం మన టౌన్ ఏరియాలో కొన్ని కేసెస్ నమోదైనాయి కనకదుర్గ చిట్ ఫండ్ పైన। దాదాపు లాస్ట్ 7-8 months నుంచి ఒక అక్యూజ్డ్ ఫరార్లో ఉంది, యాంటిసిపేటరీ బెయిల్ కూడా దొరికినాయి, మళ్ళీ కొన్ని కేసెస్ మళ్ళీ రిజిస్టర్ అయినాయి। దాదాపు మన జిల్లాలో మోర్ దెన్ 50 విక్టిమ్స్ ఉండేది। టోటల్ ఉమ్మడి ఆదిలాబాద్లో 93 విక్టిమ్స్, 2.34 crore రూపీస్। ఈరోజు ఆ కనకదుర్గ చిట్ ఫండ్ మేనేజర్ ఈరోజు వచ్చి ఇక్కడ అందరికీ చెక్స్ ఇచ్చారు। అందరి ప్రజలకి మొత్తం అమౌంట్ దాదాపు మోస్ట్ ఆఫ్ విక్టిమ్స్కి అమౌంట్ వచ్చినాయి, కొంతమందికి రాలేదు వాళ్ళకి। तेलंगाना के चीफ सेक्रेटरी संजय जाजू ने दिसंबर में मुनक्किद होने वाले तेलंगाना राइजिंग 2026 के ग्लोबल समिट की तैयारियों का जायजा लेते हुए तमाम महकमों को बाहमी ताउन से जामे एक्शन प्लान तैयार करने की हिदायत दी। उन्होंने कहा कि यह समिट रियासत में बड़े पैमाने पर सरमायाकारी, सनती तरक्की और रोजगार के मौके बढ़ाने के लिए अहम प्लेटफॉर्म साबित होगा। टीआरपी के सरबरा और एमएलसी तीनमार मल्लाना ने रियासती हुकूमत पर सख्त तनकीद करते हुए दावा किया कि आरटीसी मुलाजमीन के मसाइल को नज़रअंदाज करने वाली हुकूमत को अवाम मुस्तरद कर देंगे। उन्होंने अपने बयान में कहा कि मौजूदा हुकूमत के खिलाफ अवामी नाराजगी बढ़ रही है। నిన్ననే ఆడ ఏది లష్కర్ బోనాల కాడ రంగమెక్కినామని చెప్పింది, ఇది పోయే కాలం వచ్చింది ప్రభుత్వానికి అని సేమ్ అదే కనిపిస్తూ ఉంది। నీ పరిస్థితి చూస్తూ ఉంటే ఆర్టీసీతో కోపుకున్నోడు ఎవడు, ఆర్టీసీ తెరుగు పోయినోడు ఎవడు మనగడ సాగించినట్టు చరిత్రలో లేదు। ఆ పరిస్థితి కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నాం, మెట్రోను విలీనం చేసుకుంటాం అని చెప్తాను। ఎవడన్నా మెట్రో ఉద్యోగం అడిగినాడే విలీనం చేసుకోమని, ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని చెప్పి కార్మికులు డిమాండ్ చేస్తే దీన్ని చేసుకోవు, దాన్ని విలీనం చేసుకుంటారట। నువ్వు అంత పెద్ద సిపాయివే అయితే నష్టాలలో ఉన్న మెట్రోని పైకి తీసుకొస్తా అంటున్నావు కదా, మరి ఈ ఆర్టీసీని తీసుకురా చూద్దాం। నీవు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అని మాట ఇచ్చి గద్దెనెక్కితే ఆర్టీసీ కార్మికులు బస్సులు ఎక్కిన వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ కోటేయండి ఈసారి అని చెప్పి వీళ్ళందరూ చెప్తే కదా కాంగ్రెస్ పార్టీ వచ్చింది। टीआरपी के सरबराह तीनमार मल्लाना ने आरटीसी बस भवन के घेराव के दौरान मुतालबा किया कि रिटायर्ड मुलाजमीन के 850 करोड़ रुपए के बकायाजात 1 हफ्ते में अदा किए जाएं। उन्होंने खबरदार किया कि मुतालबात पूरे न होने की सूरत में असम्बली, सेक्रेटरीट और वजीर आला की रिहाइशगाह की घेराव समेत बड़े पैमाने पर एहतजाज किया जाएगा। వాడు ఇబ్బంది పడుతుంది ఆర్టీసీకి యాజమాన్యానికి। విలీనం మీద లేదు, విలీనం మీద ఉంటే ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వం చూసుకునేది కదా సార్। ఆ పని చేయకపోతే ప్రభుత్వం పైన మీరు ఒత్తిడి పెట్టకపోతే వీళ్ళేమో చనిపోబట్టే ఇప్పటికో 300 మంది 400 మంది చనిపోయారు, 17,000 మంది రిటైర్ అయిపోయి వాళ్ళు దాచుకున్న డబ్బును కూడా మీరు వాడుకొని వాళ్ళకి చెందకుండా వాళ్ళ పెన్షన్స్ తక్కువ వచ్చే విధంగా మీరు ఇలా ఈ కార్యక్రమం చేయడం తప్పు సార్, ఇది మంచిది కాదు। ఒక మాట చెప్తున్నా, ఒక వారం రోజులలో వాళ్ళ బెనిఫిట్స్ విత్ ఇంట్రెస్ట్ తోటి ఇవ్వండి సార్। లేదు మేము ఇట్లనే మొండికి పోతామని అంటే ఆర్టీసీని అమ్మేస్తాం సార్, జనం అమ్మేసుకుంటాం। ఆ పరిస్థితి రేపు మీ కుర్చీలు కూడా ఉండేది, మరి మీరు కూర్చుంటాను కూడా కుర్చీలు ఇవి కూడా అర్రాస్ పాట పెట్టి అమ్ముతాం। సంబంధిత శాఖ మంత్రి గారితో నేను కూడా మాట్లాడతాను। शहर हैदराबाद के मेहदीपट्टनम में वाक़ इनसाइट इंटरनेशनल स्कूल में तकरीरी मुकाबले का इनेकाद किया गया। इस मौके पर रिटायर्ड प्रिंसिपल JB मसूद, इंजीनियर ख्वाजा फरीद शर्फी और कन्वेनर JB फरहान समेत दीगर मुअज़्ज़ज़ शख्सियात ने शिरकत की और तलबा की हौसला अफजाई की।
तलबा और तालिबात के लिए तकरीरी मुहावरों के लिए जमा हुए हैं आप हज़रात। बात दरअसल ये है कि कुलिंग मजलिस काबिल मिलत गुज़श्ता 76 ईयर्स से जो मैं मुख्तबारी सल्लल्लाहु अलैहि वसल्लम का एक खात्मा मिला रहा है और इसके साथ साथ बच्चों को सीरत तैयबा सल्लल्लाहु अलैहि वसल्लम से वाकिफियत। झारखंड के वज़ीर आला हेमंत सोरेन ने रामगढ़ के निमरा में साबिक़ वज़ीर आला शेबू सोरेन की पहली बरसी के मौके पर उनके मुजस्समे की नकाब कुशाई की। इस मौके पर 105 करोड़ रुपए से ज़ायद की तरक्याती मनसूबों का आगाज़ किया गया, जबकि वज़ीर आला ने शेबू सोरेन की जद्दोजहद और समाजी इंसाफ के लिए खिदमात को खराज अक़ीदत पेश किया। रांची में साबिक़ वज़ीर आला शेबू सोरेन की पहली बरसी के मौके पर ज़िला इंतज़ामिया की जानिब से खून अतिया कैंप का इनेकाद किया गया। डिप्टी कमिश्नर मंजूनाथ भजंत्री, SSP राकेश निरंजन समेत कई अफसरान ने खून अतिया किया, जबकि मजमूई तौर पर 28 यूनिट खून जमा किया गया और तमाम खून अतिया करने वालों को एजाज़ी असनाद भी दिए गए। कामारेड्डी की तरक्की के लिए सरकारी मुशीर मोहम्मद अली शब्बीर की कोशिशों से मुख्तलिफ महकमों के जरिए करोड़ों रुपए के तरक्याती फंड्स मंजूर किए गए। पंचायत राज महकमे ने 75 करोड़ 19 लाख रुपए, जबकि सड़कों की तरक्की के लिए 30 करोड़ रुपए की मंजूरी दी। शब्बीर अली ने कहा, मजीद तरक्याती फंड्स जल्द जारी किए जाएंगे। निजामाबाद के सीनियर लीडर और ऑल इंडिया जमीयतुल कुरैश एक्शन कमेटी के जिले सदर रफीक कुरैशी ने हैदराबाद में कविता की मौजूदगी में तेलंगाना रक्षणा सेना TRS पार्टी में शमूलियत अख्तियार की। इस मौके पर पार्टी रहनुमाओं ने कहा है कि इस शमूलियत से निजामाबाद में पार्टी मजीद मजबूत होगी और अवामी फलाह व तरक्की के लिए जद्दोजहद को तक़वियत मिलेगी। पर्सनल एंड ट्रेनिंग डिपार्टमेंट हुकूमत हिंद ने ब्रिक्स इंसदाद बदउनवानी वर्किंग ग्रुप की दूसरी मीटिंग और ब्रिक्स एक्सपर्ट नेटवर्क की दूसरी मीटिंग हैदराबाद तेलंगाना में 4 और 5 अगस्त 2026 को हिंदुस्तान की ब्रिक्स सदारत के तहत कामयाबी से मुनक़िद की। मीटिंगों का एहतमाम हिंदुस्तान की ब्रिक्स सदारत के मौजू के मुताबिक किया गया। तामीर बराए लचक, इख्तरा, ताउन और पायदारी तमाम ब्रिक्स रुकन ममालिक की नुमाया और ठोस शिरकत देखी गई। तेलंगाना के वजीर रेवेन्यू पोंगुलेटी श्रीनिवास रेड्डी ने कहा है कि 22A ममनुआ ज़मीनों के मामले में किसी भी मुस्तहिक़ शख्स के साथ नाइंसाफ़ी नहीं होगी। उन्होंने वाज़ेह किया कि मौजूदा हुकूमत ने नई ज़मीन को ममनुआ फ़हरिस्त में शामिल नहीं किया और तमाम अज़ला के कलेक्टरों को हिदायत दी कि दरख्वास्तों और शिकायत को मुकर्ररा मुद्दत में शफाफ तरीक़े से निपटाया जाए। हैदराबाद में बुनाल त्यौहार के दौरान ख़वातीन और बच्चों की हिफाजत के लिए शी टीम्स ने खुसूसी सिक्योरिटी इंतजाम किए। पुलिस के मुताबिक 122 से शिकायत मौसूल हुई, जबकि हिरासानी और छेड़छाड़ में मुलव्विस 678 अफराद को गिरफ्तार किया गया। कई मुलजिमान को अदालत ने सज़ा और जुर्माना भी आयद किया, जबकि अवाम से हंगामी सूरत में 100 और 112 या व्हाट्सएप हेल्पलाइन पर राब्ता करने की अपील की। इसी के साथ हाईटेक न्यूज खबरनामा इख्तिताम को पहुंचता है। अल्लाह हाफिज।